హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ముందు జాగ్రత్తలు కొన్ని చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ నా వాయిస్ చూసి అస్సలు భయపడకండి. వాయిస్ ఏంటో తేడాగా ఉంది, వాయిస్ చెప్పేది మన మహా కాదు అని చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోకండి. నేనే వాయిస్ చెప్తున్నా, వాయిస్ నాదే. జలుబు చేసింది, వాయిస్ పోయిందనమాట. నేను మీ మహాలక్ష్మినే. ఈ వీడియోస్ ఒక 2-3 రోజుల వీడియోస్ ఇలానే వస్తాయండి నాకు తెలిసినంత వరకు. దీని కంటిన్యూషన్ వీడియోస్ అన్నీ కూడా ఇదే వాయిస్తో వస్తాయి. మీరు కొంచెం నన్ను భరించాలి, నన్ను కాదు నా వాయిస్ని భరించాలి. అర్థం చేసుకొని మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి. చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ 2 వీడియోస్లో మీకు చెప్పాను, అమ్మ వాళ్ళు ఊరు వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అని. అయితే ఇంకా ఊరు వెళ్ళే ముందు నేను ఇంట్లో కొన్ని పనులు చేసుకొని వెళ్తాను కదా, ఆ పనులన్నీ ఏం చేసుకున్నాను, ఇల్లంతా కూడా ఎలా సెట్ చేసుకున్నాను అనేది ఈరోజు వీడియో అనమాట. అయితే ఫస్ట్ అయితే ట్రేలో బట్టలు వేసుకునే ట్రేలో అస్సలు బట్టలు ఏమీ లేకుండా అన్నీ కూడా మిషన్లో ఒక 2-3 సార్లు అయినా వేసేసి మొత్తం ఆరేసి మడతలు పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంక విడిచిన బట్టలు ఏమీ ఉంచట్లేదు, ఇల్లంతా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టల పనే పెట్టుకున్నా అనమాట. ఇలా బట్టలు మడత తీసేటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, మడతేసే కొద్దీ వస్తూనే ఉంటాయి, పిల్లలవి, నావి, మా ఆయనవి వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకు ఇన్ని బట్టలు ఉన్నాయి అసలు అని చెప్పేసి నాకు విసుగొచ్చేసిద్ది. ఇన్ని బట్టలు ఉన్నాయా ఇంట్లో, ఎందుకు కొంటామో నాకు అర్థం కాదు, కొనకుండా ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. ఏది మడత పెట్టేటప్పుడు. ఉతికే పని అలాగూ లేదు, మిషన్లో పడేస్తాం కాబట్టి ఉతికేటప్పుడు అయితే ఏమి ఇబ్బంది లేదనమాట, మిషన్ ఉతికేసేది కాబట్టి. కానీ మడత పెట్టేటప్పుడు మాత్రం ఇన్ని బట్టలు ఎందుకున్నాయి అని చెప్పేసి కోపం వస్తుంది. కానీ పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా ఊరెళ్ళాలన్నా, లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి అన్నా, లేదంటే ఇంట్లోనే మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఈరోజు కొంచెం బయటకు వెళ్తున్నాం, కొంచెం మంచి బట్టలు వేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఏమీ కనపడవు. ఏం వేయాలి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటా అనమాట. మడతేసేటప్పుడు అన్నీ కనపడతాయి కదా, మరి ఇట్లా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ బట్టలన్నీ ఏమైపోతాయో నాకు అర్థం కాదు. అంతే అండి, బట్టల విషయంలో ఎన్ని బట్టలు ఉన్నా కూడా కరువే అనిపిస్తుంది అనమాట. ఇంకా కొనాలి తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు మాత్రం ఎక్కువ కొనేదాన్ని, కానీ ఆ తర్వాత తగ్గించేసానండి. ఇప్పుడు ఈ మధ్య నేను అంత ఎక్కువేం కొనట్లేదు, ఉన్నవే సర్దేస్తూ ఉంటానన్నమాట. అయితే బట్టలన్నీ సర్దేశాను, కబోర్డ్స్లో పెట్టేశాను. ఇంకా ఇల్లు మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను అనమాట. ఎక్కడెక్కడ సర్దేశాను. సర్దిన తర్వాత మొత్తం కూడా ఊడ్చుకొచ్చేసి మాప్ పెట్టాలి. నేను వాయిస్ చెప్తున్నాను కదా, చెప్తుంటే రోజు చెప్పే వాయిస్ కన్నా ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్గాను కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. వింటంటే బాగుంది, ఇది కూడా వినడానికి కొంచెం ఏదోలాగా ఉందన్నమాట. అంటే ఫస్ట్ వినగానే కొంచెం ఇరిటేట్ అయినా కూడా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నా కూడా మాట్లాడేటప్పుడు నాకు ఎందుకనో కొంచెం బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్లానే ఊరెళ్ళొచ్చిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నా అండి. ఊళ్ళో మంచిగా ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా మంచిగా తిన్నాను. అక్కడికి జలుబు చేసింది, మళ్ళీ ఎక్కువైపోద్ది అని మా అమ్మ చెప్తానే ఉంది. అయినా కూడా కొనిపించిద్ది అనమాట నేను అడిగాను అంటే. ఇక అందుకని ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా మంచిగా తిన్నాను. అందులోనూ మనకి ఎందుకనో కానీ ఇప్పుడు చలిగాలు ఎక్కువైపోయినాయండి. డిసెంబర్లో కన్నా నాకు ఎందుకు జనవరిలోనే చలిగాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ చలిగాలులకి, జలుబుకి, స్వీట్స్కి ఇవన్నీ కూడా ఒక్కటేసారి ఇంకా అటాక్ అయిపోయినట్టు వాయిస్ అంతా కూడా పోయిందనమాట. ఎఫెక్ట్ అంతా వాయిస్ మీదే పడింది. ఇంకా ఏమి చేయలేం. ఊరి నుంచి వచ్చిన తర్వాత వాయిస్ చెప్తున్నా. ఊళ్ళో ఉన్నంతసేపు కొంచెం జలుబు చేసినా, లైట్గా ఫేవరిష్గా ఉన్నా కూడా వాయిస్ మాత్రం కొంచెం పర్లేదు, మరి ఇంత చేంజ్ అయితే రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే వాయిస్ చేంజ్ అయ్యింది. బట్ ఏమీ చేయలేమండి, తినేటప్పుడు తినేస్తాను, తర్వాత ఇదేంటి అని చెప్పేసి అనుకుంటా ఉంటా. అయినా ఎవరిని అడిగినా జలుబు దగ్గులే చెప్తున్నారులేండి, నా ఒక్కదానికే కాదు. నా వీడియోస్ ఏంటంటే మా ఆయన నేను చూడను అంటారు కానీ చూస్తారనమాట. తిన్నావా, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను అసలు రామరామ ఐస్ క్రీమ్ తినలా, చాక్లెట్స్ తినలా అని చెప్తావు కదా, తిన్నావులే నువ్వు అని చెప్పేసి ఇంకా ఆయనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో చూసిన తర్వాత. ఊరు వెళ్ళే ముందు మా ఆయన
ఆయన కోసం దోసపిండి రెడీ చేసి పెడుతున్నా అండి. దోసపిండి అనే కాదు, ఈ పిండితో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. అయితే గట్టి పిండి వేసి వెళ్తాను. ఇంకా ఆయనకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ వేసుకుంటారులే అని చెప్పేసి ఇక్కడైతే పప్పు నానబెట్టాను అనమాట మధ్యాహ్నం. ఇంకా ఈవినింగ్ కూర్చొని ఈ పిండి కూడా రెడీ చేసి వెళ్దాము అని పెడుతున్నా. ఫంక్షన్కి మా ఆయన కూడా వస్తారండి. మేము ఒకరోజు ముందే వెళ్ళిపోతున్నాం. ఫంక్షన్ రోజు ఆయన వస్తారనమాట. ఇంకా ఆ రోజంతా అక్కడ ఉన్నా కూడా మేము నెక్స్ట్ 2 days ఉండాలనుకుంటున్నాము. ఆ తర్వాత వద్దాం, ఎందుకంటే పిల్లలు కూడా మొన్న పండక్కి కూడా వెళ్ళలేదు కదా సంక్రాంతికి. అందుకని చెప్పేసి ఎంత అమ్మ ఇక్కడ ఉన్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది వేరే ఉంటుంది. అందుకని సరే ఒక 2 రోజులు ఉందాంలే అని చెప్పేసి ఆయన కోసం పిండి రెడీ చేసి పెడుతున్నాను. ఒక 3-4 days అయినా ఉండేది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అందుకని చెప్పేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. పిండి అనేది వేసి పెట్టామనుకోండి, నంచుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో. నేను పుదీనా పచ్చడి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను, అది ఫ్రిడ్జ్లో పెడితే మనకు 2 days అయినా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నేను చేశాను అనమాట. పుదీనా చట్నీ, ఏదో కారపొడి ఉంటుంది అనమాట. కారపొడి చట్నీలు నంచేసుకొని తినేస్తారు. అందుకని రెడీ చేశాను, అయిపోయింది. ఇప్పటి వరకు చాలా పనులు చేశాను. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానని అమ్మ హెల్ప్ చేస్తా అంటుంది, కానీ నేను వద్దని చెప్తున్నా. వద్దులే నేను చేసుకుంటాను, నువ్వు ఎక్కడ చేస్తావు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి వర్క్ చేసుకుంటా ఉన్నానమాట. అంతే చీకటి పడిపోయింది. అమ్మ చూసి ఇంకా నువ్వు ఒక్కదానివే చేసావంటే మనం వెళ్ళేసరికి నైట్ 9 అయిపోద్ది, లేదులే నేను అంట్లు తోమేస్తాను, నువ్వు ఇంట్లో పనులు పిల్లలు రెడీ చెయ్యి అని చెప్పేసి అమ్మ అంట్లు తవ్వుతూ ఉంది. ఇక్కడ నేను మొత్తం బయట అంతా నీట్గా కడిగేశాను. ఇక్కడే కాదు, చుట్టూతా మనకి బ్యాక్ సైడ్ అటువైపు కూడా బాల్కనీ ఉంటుంది కదా, అటువైపు ఇంటి చుట్టూతా ఇల్లు మొత్తం కూడా పెట్టేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇక్కడైతే అమ్మ అంట్లు తోమేస్తుంది అనమాట. ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను వద్దు అని చెప్పాను అమ్మని. నేను తోముకుంటాను, నువ్వు అంతసేపు నిలబడలేవు అని చెప్పాను. మళ్ళీ ఊరు వెళ్ళాలి కదా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. నైట్ లేట్ అయింది అనుకోండి, వాళ్ళు నిద్రపోతారు, మనం తీసుకొని వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా అమ్మ హెల్ప్ చేసిందనమాట. అంట్లు కడిగేసింది. నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్ళిపోతా, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను హ్యాపీగానే వస్తా. నాకు వెళ్ళిపోతున్నాను అంటే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళిపోతున్నాను అని నాకేమీ సాడ్ ఫీలింగ్స్ అవన్నీ ఏమి ఉండవు. నేను చాలామందిని చూస్తానమాట, రిటర్న్ అయ్యేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటారేమో, అందుకని వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. కానీ నాకేంటంటే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. అమ్మ కూడా ఇక్కడికి వచ్చి కొన్ని డేస్ ఉండాలంటే ఉంటుంది కాబట్టి నాకు అంత సాడ్ ఫీలింగ్స్ అట్లా ఏమీ ఉండవు అనమాట. చాలామంది ఫీల్ అవుతారు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు, కానీ నేను అలా ఏం ఫీల్ అవును. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాను, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా వచ్చేస్తాను. తర్వాత పిల్లలిద్దరిని అయితే రెడీ చేశానండి. వీళ్ళని రెడీ చేసి ఒక చిన్న వీడియో తీసుకుంటాను, కుదురుగా ఉండరా అంటే కోతులు అస్సలు ఉండరు. సరే ఒక చిన్న క్లిప్ తీసుకొని నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట. రెడీ అయ్యి వచ్చేసాను. ఊరు వెళ్ళేటప్పుడు తీసేద్దాం. ఊరు వెళ్ళేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసావా లేదా, లైట్స్ అన్నీ ఆపేసి ఉన్నాయా లేదా, ఫ్యాన్లన్నీ ఆపేసి ఉన్నాయా లేదా, అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని ఊరు వెళ్ళాలి. లేదంటే ఏమైంది మా ఏమైంది ఏం కాదా, గ్యాస్ ఏమో గ్యాస్ సరిలేక పెట్టి ఈ తలుపులు అయిపోతేనేమో కుక్కలు వస్తాయి. అందుకని అన్ని లైన్ చేసుకొని శుభ్రం చేసుకొని ఊరు వెళ్ళాలి. అది విషయం. ఇప్పుడు అన్ని లైట్లన్నీ ఆపేసి గ్యాస్ ఆఫ్ చేసామో లేదో చూసుకొని నువ్వేంట్రా అక్కడెక్కా. మా పనిలో మేముంటే వాడి పనిలో వాడు ఉన్నాడు, పైన ఎక్కి అన్ని వెతుక్కుంటా ఉన్నాడు. ఎందుకురా అక్కడెక్కావు అని అడిగితే, ఇందాక నేను చైత్రాకి చిద్వికి ఇద్దరికి జీడిపప్పు ఇచ్చాను అనమాట తినమని. నేను కొన్ని తిని వాళ్ళకు కూడా ఇచ్చా. ఆ డబ్బా వాడికి కనిపించలేదంట. ఆ జీడిపప్పు డబ్బా ఎక్కడుందో అర్థం కాక డబ్బాలన్నీ కూడా ఎత్తుక్కుంటా ఉన్నాడు పైన ఎక్కి. మేమేమో హడావిడిగా ఇప్పటికే లేట్ అయిపోయింది, చీకట్లో పిల్లల్ని వేసుకొని ఎట్లా వెళ్తాము అని చెప్పేసి ఒక్కొక్కటి సర్దుకుంటా వస్తుంటే వీడేమో పైన ఎక్కి ఆ డబ్బాలు ఈ డబ్బాలు అన్నీ కదిపించుకుంటా ఉన్నాడు. నేను ఇవ్వలేదన్నమాట, తీసుకొని వచ్చేసాను, లేట్ అవుతుంది పదరా అని. అంతలో ఇంకా మా ఆయన కూడా ఏంటంటే వర్క్ దగ్గర నుంచి అప్పుడే వచ్చారు. ఇంకా మమ్మల్ని బస్ స్టాప్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారనమాట. వెళ్తా ఉన్నాం. మా ఆయనతో పాటు వేరే ఆయన కూడా వచ్చారనమాట. ఆయన బండి ఏమో ఇంకా అమ్మెక్కింది, మేమేమో
మా ఆయన బండి ఎక్కి ఇంకా అందరినీ ఒక్కటేసారి దించేసి వెళ్ళిపోయారనమాట. ఆటో ఎక్కి వెళ్తున్నాం. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే ఆటో ఎక్కంగానే చల్లగాలికి పిల్లలు ఇద్దరూ నిద్రపోతారు. నాకు అదొక టెన్షన్, వీళ్ళని ఎత్తుకొని ఎక్కడ తీసుకొని వెళ్తాను, చిన్నపిల్లలు కాదు కదా అంటే మంత్స్ బేబీనో 1 year లోపు పిల్లల్ని అయితే ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చండి. వీళ్ళు ఏంటంటే పెద్ద పిల్లలు కాదు చిన్న పిల్లలు కాదు, వీళ్ళని ఎత్తుకొని ఎక్కడ తీసుకొని వెళ్తామని చెప్పండి. అందుకని నేను ఆటోలో నిద్రపోకుండా తొందరగానే వెళ్ళిపోతాము అని చెప్పేసి ముందే చెప్పి తీసుకొని వెళ్ళాను. అయితే నేను చెప్పినట్టుగానే పిల్లలిద్దరూ నిద్రపోలేదండి. అంటే నేను చెప్పానని నిద్ర ఆపుకోవడం కాదులే, కానీ ఎందుకన్నా వాళ్ళకు కూడా నిద్ర రాదనమాట. మనం చెప్తే ఏం గమ్ముగా ఉండరు కదండి చిన్నపిల్లలు. చలిగాలి తగిలింది అని అంటేనే ఇంకా నిద్రపోతారనమాట. కానీ అది ఆటో ఎక్కక ముందే అది ఇంకా మూవ్ అవ్వని కూడా అవ్వలేదు, అంతలోనే ఆవలింతలు అనమాట. నాకు భయం వేసింది, అమ్మేమో మోయలేదు, నేను మోయలేను, ఎలా వెళ్ళాలి ఏంటి అనుకుంటే పాపం నిద్రపోకుండా వచ్చేసారు. అడుగుతా ఉన్నారు ఇంకెప్పుడు వచ్చింది అమ్మమ్మ ఇంటికి, మనం ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి అడుగుతుంటారు. ఇంకొంచెం దూరం వచ్చేసాంరా అని చెప్పి తీసుకొని వచ్చాను. ఇంకా అంతే, ఊరు రాగానే ఆటో దిగగానే ఇంకా డాన్సులు అనమాట. ఇద్దరు అమ్మమ్మ ఇంటికి వచ్చేసాము, అమ్మమ్మూరు ఊరు వచ్చేసాము అని చెప్పేసి ఇంకా అలా లగేజ్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాము. మేము వచ్చే టైంకి ఇంకా మా నాన్న కూడా వచ్చాడనమాట. అయితే ఒక చిన్న విషయం నేను మీకు చెప్పలేదు. ఏంటంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను, చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పాను, కానీ అదేం ఫంక్షనో నేను మీతో షేర్ చేయలేదు కదా. ఏం ఫంక్షన్ చెప్పానేమో గుర్తులేదు, నాకు తెలిసి మీకు కూడా గుర్తున్నదిలేండి. ఇప్పుడు చెప్తాను. తమ్ముళ్ళు ఉన్నారు కదా, 2 తమ్ముళ్ళు అని చెప్పాను కదా. తమ్ముళ్ళు ఇద్దరు ఏంటంటే తిరుపతి తల్లి మాలేసుకున్నారనమాట. అయితే రేపు జ్యోతి ఉంది రమ్మని చెప్పారు, ఆడపిల్లల్ని పిలుచుకున్నారంట. అందుకని చెప్పేసి ఆ జ్యోతి కోసం వచ్చాము ఇక్కడికి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు ఆ జ్యోతి ఎలా జరిగింది, జాతర ఎలా ఉంటుంది, అందరూ ఎలా ఎంజాయ్ చేశారు అనే వీడియోస్ నెక్స్ట్ నేను వచ్చే వీడియోస్లో షేర్ చేస్తానండి. అప్పుడు మీరు చూద్దురు. కానీ నేను పిల్లల్ని అమ్మోళ్ళ ఇంటికి రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటా, చాలా ధైర్యంగా పంపిస్తా. అయితే అన్నీ బాగుంటాయి. నాకు ఒక్కటే భయం ఏంటంటే పిల్లలకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు వెళ్ళి ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటారు. లేదంటే మా నాన్న వచ్చేటప్పుడు అంటే ఇంటికి పిల్లలు ఉన్నారు ఇంట్లో అని ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొని వస్తాడు. నాకు అసలు ఎంత కోపం వస్తుందో. అవేంటంటే అప్పటికప్పుడు తిన్నప్పుడు ఏమీ కాదు, 2 days తర్వాత 3 days తర్వాత వాటి ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది అనమాట. పిల్లలకి జలుబు, దగ్గు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయి. నేను అదే చెప్తాను మా నాన్నకి, ఇలాంటివి తీసుకురావద్దు, పెట్టొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాను. పద్దాకేం తినరుగా, ఇక్కడికి వచ్చినప్పుడే కదా, మీరు ఎలాగో కొనిపెట్టరు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకైతే ఫుల్ కోపం వచ్చింది. ఎంత కొనిపించొద్దని చెప్పినా కూడా వినరనమాట. పిల్లలు తినకుండా ఉండరు, వాళ్ళు కొనిపెట్టకుండా ఉండరు. పిల్లలు తింటూ ఉంటారు, మనమే చెప్పుకోవాలి అనేది నేను అంటానన్నమాట. ఇంకా నడుస్తూనే ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఆగరు, పిల్లలు ఆగరు, నేను ఆగను, నేను ఏదో ఒకటి అంటూ ఉంటా. ఏం లేదు, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అదొక్కటే. తర్వాత మేము ఒకరోజు ముందే ఎందుకు వచ్చాము అని అంటే, అమ్మ దగ్గర 1 రోజుల నుంచి ఇంట్లో లేదు కాబట్టి ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఒక పాయింట్. ఆ తర్వాత పూలు దండలు కట్టాలి, గుళ్ళో పని ఉంటుంది, రావాలి అని చెప్పారు. అందుకని మేము ఫస్ట్ ఇంటికి రాగానే మేము ఇంకా ఏం తినలేదన్నమాట. ఏం తినకుండానే డైరెక్ట్ వెళ్ళేటప్పుడు స్నానాలు చేసే వెళ్ళాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని గుడికి వెళ్ళేసి, మీరు నమ్మరండి 1 వరకు ఆ గుళ్ళోనే ఈ దండలు ఇవన్నీ కట్టామన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనుకుంటాను. మాకు ఇచ్చిన పూలన్నీ కూడా మేము కొన్నేమో దండలు కట్టాము, కొన్నేమో తుంచేసి చల్లడానికి వేస్తారనమాట. రేపు వీడియోలో చూపిస్తానులేండి. అలా కొన్ని తుంచేసామన్నమాట. మాకు ఇదంతా అయ్యేసరికి 1 అయ్యింది. మేబీ నాకు ఆ మంచులో అలా కూర్చుండేసరికి నాకు కొంచెం ఆల్రెడీ జలుబు ఉండింది. ఇంకా మంచులో అలా 1 వరకు కూర్చునేసరికి నాకు కొంచెం ఈ హెల్త్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే చాక్లెట్స్ ఇవన్నీ తిన్నాను. నైట్ 1 వరకు మంచులో అలాగే కూర్చొని గుళ్ళో పూలు కట్టాము. ఇంకా అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి అనమాట. దేవుడి పనే కదండి, ఇంకా ఏం కాదు చేస్తే. ఇదండి ఇవాళ వీడియో. నేను ఊరెళ్ళే ముందు ఇంట్లో పనులన్నీ అలా చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి పూలదండలు కట్టేసి 1 వరకు అక్కడే ఆ పనులన్నీ కూడా చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.